ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామని అనిపించిందా? మీ ప్రార్థనలు ఆకాశం దాటి వెళ్ళడం లేదని, దేవుడు మీకు దూరంగా ఉన్నాడని భావిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బైబిల్లో దేవుడు మనకు కొన్ని రహస్యాలను వెల్లడించాడు. ఆయన్ని ఎలా చేరుకోవాలి, ఆయన మన ప్రార్థనలను ఎప్పుడు వింటాడు. ఈరోజు నేను మీకు చూపించబోయే వచనాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మనం చెప్పుకోబోయే వచనం మీ ప్రార్థన జీవితంలో ధైర్యాన్ని నింపుతుంది. మొదటగా, దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన మనకు ఎప్పుడు కనిపిస్తాడు? ద్వితీయోపదేశకాండం 4:29లో అద్భుతమైన మాట ఉంది. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూడండి ఫ్రెండ్స్, దేవుడు ఏదో మొక్కుబడిగా వెతికితే దొరికే వ్యక్తి కాదు. మన హృదయం లోతుల్లో నుండి ప్రభువా నాకు నీవు కావాలి అని తపించినప్పుడు మాత్రమే ఆయన మనకు తనను తాను బయలుపరుచుకుంటాడు. మీ అన్వేషణలో నిజాయితీ అనేది ఉందా? రెండవ దినవృత్తాంతములు 15:2లో ఆసా రాజుతో దేవుడు చెప్పిన మాట, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. లోకం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం భయపడతాం, కానీ విశ్వాస వీరులారా, మనం దేవుని వైపు ఉంటే విశ్వమంతా సృష్టించిన దేవుడు మన పక్షాన ఉంటాడు. అయితే గుర్తుంచుకోండి, మనం ఆయనను విసర్జిస్తే ఆయన కూడా మనల్ని విసర్జిస్తాడు. నిర్ణయం మనదే. మీరు ప్రస్తుతం ఏదైనా సమస్యతో నలిగిపోతున్నారా? శత్రువుల బాధ లేదా అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తుందా? 2 రోజులు 13:4 చూడండి. ఇజ్రాయేలు రాజు యెహోయాహాజు శత్రువుల చేత ఎంతో బాధపడ్డాడు. కానీ ఆయన యెహోవాను వేడుకున్నప్పుడు దేవుడు ఆయన మనవిని అంగీకరించాడు. మీరు ఎంతటి పాపంలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగి చూడండి. ఆయన కనికరం గల దేవుడు. మన దేశం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా ఒక కండిషన్ ఉంది. 2వ దినవృత్తాంతములు 7:14 అందరికీ తెలిసిన వచనమే అయినా ఇందులో లోతైన అర్థం ఉంది. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచిన ఎడల. క్షమాపణ అనేది దేవుని దగ్గర నుండి వచ్చే ఉచిత కానుక. మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించి మన దేశాన్ని, అంటే మన జీవితాలను స్వస్థపరుస్తాడు. దేవుని దగ్గరకు రావడం అంటే కేవలం చర్చికి వెళ్ళడం కాదు. యెషయా 55:3లో దేవుడు అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. లోకపు మాటలు వింటే భయం వేస్తుంది, కానీ దేవుని మాట వింటే బ్రతుకు దొరుకుతుంది. ఆయన మీతో ఒక నిత్య నిబంధన చేయాలని ఆశపడుతున్నాడు. దావీదుకు చూపిన ఆ శాశ్వత కృపను మీకు చూపాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండడం ఎంత ధన్యత! కీర్తనలు 65:4 ప్రకారం దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారు ధన్యులు. ఆయన పరిశుద్ధాలయంలోని మేలుల చేత మనం తృప్తి పొందుతాం. లోకంలో దేనివల్ల రాని తృప్తి దేవుని సన్నిధిలో గడిపిన గంట సమయంలో మీకు దొరుకుతుంది. ఆ ఆవరణాలలో నివసించే భాగ్యం కోసం ప్రార్థించండి. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం, పాత నిబంధనలో దేవుని దగ్గరకు వెళ్ళాలంటే భయం ఉండేది. కానీ ఎఫెసీయులకు 3:12 మరియు హెబ్రీయులకు 4:16 ప్రకారం యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనకు ఒక స్పెషల్ పాస్ దొరికింది. మనం భయపడుతూ కాదు, ధైర్యంతో కృపాసనమునొద్దకు వెళ్ళవచ్చు. ఎందుకు? మనకు సహాయం కావలసిన సమయంలో కృపను పొందడానికి. మీరు ఒంటరి వారు కాదు. మీకు పరలోకంలో ఒక గొప్ప అడ్వకేట్ ఉన్నారు. చివరిగా 1 యోహాను 5:14లో ఉన్న ఈ మాటను మీ హృదయంలో రాసుకోండి. ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల అవి మనకు కలిగినవని ఎరుగుదుము. మీ ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా అనే అనుమానం ఇంకా వద్దు. మీరు ఆయన చిత్తంలో అడిగితే అది ఆల్రెడీ మీకు దొరికేసినట్లే. మిత్రులారా, ఈరోజే మీ హృదయపూర్వక అన్వేషణ మొదలుపెట్టండి. ఆయన మీకు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.